పాఠశాల విద్య గాని, ఉన్నత విద్య గాని తెలంగాణ రాష్ట్రంలో సంక్షోభంలో ఉన్నదనే అంశాన్ని అంగీకరించాలి. అది అంగీకరించినప్పుడు దాన్ని బాగు చేసేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దాన్ని పరిశీలిస్తే అప్పుడు మనకు ఈ రిపోర్ట్‌లు అంటే విద్యా కమిషన్ చైర్మన్ ఇచ్చిన రిపోర్ట్ బాగుందా లేదా అనేది అర్థమైద్ది. అలా కాకుండా ఒక టీచర్ల జీతాలు ఎక్కువగా ఉన్నాయి అనే ఒక మొత్తము 432 సూచనలు చేస్తే అందులో సాధారణ సూచనలు సిఫారసులు 15 ఉంటే ఆ 15లో 8దో సిఫారసు మాత్రమే ఉపాధ్యాయుల వేతనాలు ఎక్కువగా ఉన్నాయి. రాబోయే రిక్రూట్మెంట్లలో వాటిని సరి చేస్తే బాగుండు, రేషనలైజ్ చేస్తే బాగుండనే వాక్యాలు వాడారు. దాన్ని నేను కూడా ఏం సమర్థిస్తలేను. ఎందుకంటే జీతాలు ఇచ్చేది ప్రభుత్వాలు. ప్రభుత్వాలు కూడా మన యొక్క జీడిపి ప్రకారం ఇస్తాయి. జీడిపి తెలంగాణది బాగానే ఉంది కాబట్టి ఇప్పుడు తెలంగాణలో జీతాలు ఎక్కువనే అనటం కూడా సరి అయిందేం కాదు. సరే, ఆ పాయింట్ ఒక్కటి వదిలేస్తే ఈరోజు పాఠశాల విద్య బతకాలి అంటే మురళీ గారి రిపోర్ట్లో ఉన్న చాలా అంశాలు పనికొస్తాయి. ఇంటర్మీడియట్ విద్య వ్యాపారం అయిపోయింది. ఆ వ్యాపారం నుంచి బయటపడాలంటే మురళీ గారు సూచించిన అంశాలు చాలా ఉపయోగపడతాయి. డిగ్రీ కళాశాలలు నేడు మనకు రాష్ట్రంలో 135 ఉంటే 125 కాలేజీలలో పిల్లలు చేరుతున్నారు. ఆ కాలేజీలు సరిగా నడవాలంటే వారి రిపోర్ట్లో చాలా అంశాలు ఉన్నాయి. ఇప్పటికి మనకు ఆర్థిక సామాజిక వ్యత్యాసాలు బ్రహ్మాండంగా ఉన్నాయి మన సమాజంలో. ప్రైవేటు విద్య అసమానతలతో పోతుంది, మీరు కూడా చూస్తున్నారు. ఎలా అంటే 25,000కి సంవత్సరానికి చదువు చెప్పే మామూలు ప్రైవేట్ పాఠశాల ఉంది. సంవత్సరానికి 12 నుంచి 16 లక్షలు తీసుకొని ఎల్కేజీ చదువు చెప్పే ఇంటర్నేషనల్ స్కూలా ఇంకో స్కూల్ అటువంటిది ఉంది. విద్యార్థుల మనస్తత్వంలో ఏం మనం నూరిపోస్తున్నాం? ఇంజనీరింగ్ ఫీజులది మననే చూశారు మీరు. 45,000తో మొదలై 1,83,000 టాప్ ఉంది. అక్కడ కంప్యూటర్ కోర్సు ఉంటుంది, ఇక్కడ కంప్యూటర్ కోర్సు ఉంటుంది. మరి 45,000 కంప్యూటర్ కోర్సు పనికి వస్తుందా? 1,83,000 పనికి వస్తుందా? ఏదో ఒకటి పనికి వచ్చేటట్టు అయితే అదే ఉంటే సరిపోతుంది కదా. ఎందుకు ఇంత వ్యత్యాసం ఉండాలి? కాబట్టి విద్యలో అసమానతలు అనేవి సమాజంలో ఉన్న అసమానతలు తొలగించడానికి దోహదపడవు, ఇంకా ఘనీభవింపజేస్తాయి. వాటి కోణంలో చూస్తే ఈ రిపోర్ట్లో ఉన్న చాలా అంశాలు ఉపయోగపడతాయి. అంటే ఈ రిపోర్ట్లో మెజారిటీ సిఫారసులు మన తెలంగాణ విద్యారంగాన్ని బాగు చేసేందుకు ఉపయోగపడతాయి. టీచర్లకు సంబంధించి మాత్రమే కొన్ని ప్రతికూలమైనవి, అనవసరమైనవి ఉన్నాయి. వాటిని వదిలేస్తే సరిపోతుంది. మీరు మాట్లాడుతూ చెప్పారు, కేశవరావు గారు అంటే ఒక ప్రభుత్వం వారిది ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత రాకుండా ఉండాలనే ఉద్దేశంతో అందరూ కూడా ఉపాధ్యాయుల జీతాలదే పట్టుకొని మాట్లాడుతారు కాబట్టి ఆ వ్యతిరేకను కప్పిపుచ్చుకోవడానికి లేదా తప్పించుకోవడానికి మాత్రమే వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. లేదు, వారు కూడా ఇప్పుడు ఉన్నత కమిటీకి, హై లెవెల్ కమిటీకి చైర్మన్గా ఉన్నారు. వారు వీటన్నిటి కలుపుకొని రేపు పాఠశాల విద్యలో ప్రాథమిక విద్యను బాగు చేసేందుకు ఏం చేస్తారో ఏమంటే చెప్తే బాగుంటుంది. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మీరు గమనిస్తే మిత్రులారా, అందరూ కూడా మీరు పరిశీలించండి. తెలంగాణ రాష్ట్రంలో 1 నుంచి 10 వరకు 60 లక్షల మంది పిల్లలు చదువుతారండి. అందులో 1 నుంచి 5వ తరగతి వరకు 30 లక్షల పైన ఉంటారు. 30 లక్షలలో ప్రభుత్వ పాఠశాలలు పేరుకు 19,000 పైచిలుకు 19,727 ఉన్నాయి. కానీ అల్లా చదివేది ఎంతమందో తెలుసా మీకు? 7,07,000 మంది మాత్రమే. 19,727 స్కూళ్ళలో చదివేది 7,07,000 చిల్లర మాత్రమే. అంటే ఎంత శాతం? 28%. అంటే 72% మంది పిల్లలు ప్రైవేట్లో చదువుకోవాల్సిన దుస్థితిలోకి నెట్టబడ్డరు. ఎందువల్ల? విద్యా హక్కు చట్టం వచ్చింది 2009లో, 2010 ఏప్రిల్ నుంచి అమలు చేస్తున్నారు. ఆ చట్టంలో ఏముంది? 60 లోపు పిల్లలుంటే 2 టీచర్లు చాలంటారు, 2 రూములు చాలంటారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్ అన్ని నేను చెప్పిన 19,000లో 14,000 పైచిలుకు స్కూళ్ళల్లో 60 లోపు పిల్లలే ఉంటారు. అంటే ప్రతి స్కూల్ 2 టీచర్లే ఉంటారు. 2 టీచర్లలో ఒకరు సెలవు పెడితే ఒకరు మీటింగ్కి పోతే ఆ బడి ఒక టీచర్తో కనిపిస్తుంది. కానీ నేడు తెలంగాణ తల్లిదండ్రులు ఎవరు కూడా
2 టీచర్లు ఉన్న బడికి పంపడం సిద్ధంగా లేదు. పక్కన ప్రైవేట్ బడి కనిపిస్తుంది. 5 గదులుంటాయి. 5 టీచర్లు ఉంటారు. ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు. ఆ పద్ధతి కనిపించిన తర్వాత ఇప్పుడు ఏకోపాధ్యాయ పాఠశాలలు, 2 ఉపాధ్యాయుల పాఠశాలలు, 3 ఉపాధ్యాయుల పాఠశాలలు పనిచేసే అవకాశం లేదు. వాళ్ళే అన్ని సబ్జెక్టులు చెప్తే ఒప్పుకునే పరిస్థితి లేదు. దీన్నే మల్టీ గ్రేడ్ టీచింగ్ అంటారు. అంటే ఎక్కువ తరగతులకు ఒకే ఉపాధ్యాయుడు చెప్పడం అన్నమాట. దీన్ని ప్రధానంగా మురళి గారు ప్రస్తావించారు. మల్టీ గ్రేడ్ టీచింగ్ పనికిరాదు. ప్రతి ప్రైమరీ స్కూల్లో ఏమేమి ఉండాలి, ప్రీ ప్రైమరీ కూడా తప్పనిసరిగా ప్రైమరీ స్కూల్లోనే ఉండాలి. ప్రతి ప్రీ ప్రైమరీకి తరగతికో టీచరు, తరగతికో గది, తరగతికి ఒక ఆయా, ఆ తర్వాత ఎక్స్ట్రా ఒక టీచర్ ఉండాలి. ఆర్ట్స్, డ్యాన్స్, తర్వాత మ్యూజిక్ టీచర్స్ ఉండాలి. పీఈటీ టీచర్ ప్రైమరీ స్కూల్లో కూడా ఉండాలి. ఈ పద్ధతిలో సూచనలు ఉన్నాయి. ఇవన్నీ పెడితే మన బడి నడుస్తుంది. కానీ గ్రామీణ ప్రాంతం అంటున్నారు మీరు. మీకు ఒక ఉదాహరణ చెప్తా. కరీంనగర్ 2 జిల్లాలో ప్రశ్నలు వాళ్ళు లేవనెత్తుతున్న అంశాలు ఏంటంటే, అందులో నివేదికలో మండల స్థాయిలో స్కూళ్ళని విలీనం చేసినట్టయితే పేద విద్యార్థుల భవిష్యత్తు, పేద విద్యార్థులకు ఇబ్బంది కాదనేది ఒకటి. రెండోది ఏంటంటే, కనీసం ఈ ఏదైతే నివేదిక తయారు చేశారో అందులో ఉపాధ్యాయుల సంఘాలు కానీ ఉపాధ్యాయుల సలహాలు సూచనలు తీసుకోవాల్సిన అవసరం లేదా అని అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. 9 ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడారు. నేను కూడా ఒక ఉపాధ్యాయ సంఘంతో కలిసిపోయి మాట్లాడాను. మేము 3 సార్లు మాట్లాడాం. ఇక్కడ మీరు ఒకటి గమనించవలసింది ఏంటంటే, నల్లగొండ జిల్లాలో తిరుమలగిరి సాగర్ అనే మండలం ఉంటుంది. ఆ మండలంలో అన్ని గ్రామాల నుంచి నాగార్జున సాగర్ అనేది పెదవుర మండలంలో ఉంటుంది. నాగార్జున సాగర్లో ఉన్న బళ్ళకు కానీ అనుముల అనేది ఇంకో మండలం ఉంది, హాలియా. ఆ మండలానికి ప్రైవేట్ బస్సులలో పోతారు తప్ప అక్కడ 38 ప్రైమరీ స్కూళ్ళు ఉంటే 18 ప్రైమరీ స్కూళ్ళు మూతబడి ఉన్నాయి. మిగతా 22 ప్రైమరీ స్కూళ్ళ మొత్తం చదివే విద్యార్థుల సంఖ్య జస్ట్ 600 చిల్లర. ఇట్లా నేను ఒక 25 మండలాల గురించి చెప్పగలను. అంటే గ్రామీణ ప్రాంతంలో మీరు ఒకటి గమనించండి, పట్టణీకరణ పెరిగింది. యువ దంపతులందరూ పట్టణాలకు తరిపోతున్నారు. నేను ఒకటి చెప్పైనా మీరు అక్కడ నాకు క్వశ్చన్ వేశారు. కరీంనగర్ జిల్లాలో 16 మండలాలు ఉంటాయి. 16 మండలాల్లో కలిపి 138,832 మంది పిల్లలు చదువుతున్నారు. అందులో 70,112 అంటే ఎంత శాతం అండి? 50% పైగా, 70,112 ఒక కరీంనగర్ టౌన్లోనే చదువుతున్నారు. అక్కడ ఇలేడ్ మండలం అవుతుంది. ఇలేడ్ ELIED ఉంది. ఆ మండలంలో మొత్తం విద్యార్థులు ప్రైవేట్ స్కూలు, ప్రభుత్వ స్కూలు కలిపి కూడా చదివేది 1400 మంది. 1400 మంది స్కూళ్ళు ఉన్నాయి, 32 ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో, గ్రామంలో యువ దంపతులు ఉండలేరు, పిల్లల సంఖ్య తగ్గుతుంది. మళ్ళీ తగ్గిన దాంట్లో ఆర్థిక వ్యత్యాసాలతోని ఒక టీచరో 2 టీచర్లు మేము తోలమని చెప్పి ప్రైవేట్ స్కూల్ బస్ ఎక్కించి దగ్గరున్న టౌన్లకు తోలుతున్నారు. 12, 20, 25 కిలోమీటర్ల దూరము. ఈ స్థితిలో తప్పనిసరిగా ప్రైమరీ స్కూళ్లను సరి అయిన రీతిలో అభివృద్ధి చేసి తరగతికో టీచరు, తరగతికో గది, అవసరమైతే 2 సెక్షన్ల నుంచి ఒక 15 మంది టీచర్లు, అన్ని ఏర్పాట్లు ఉంటే, డిజిటల్ తరగతులు ఉంటే తప్ప మన బళ్ళకు పిల్లలు వచ్చే అవకాశం లేదు. మరి ఆ రకంగా 15 మంది పిల్లలు ఉన్న కాడ 5 టీచర్లు పెట్టగలరా? 22 మంది పిల్లలు ఉన్న కాడ 5 టీచర్లు పెట్టగలరా? అది సాధ్యం కాదు కదా గ్రామీణ ప్రాంతంలో. ఇంకొక సంఖ్య కూడా మీరు గమనంలో ఉంచుకోవాలి. ఈరోజు మనకి మున్సిపాలిటీలు కొత్త అయిన తర్వాత 50% మున్సిపాలిటీలలో జనాభా ఉంది, 50% గ్రామీణ ప్రాంతంలో 12,000 పైచిలు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. జనాభా 50% ఉంది. కానీ విద్యార్థుల సంఖ్య ప్రకారం చూస్తే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో 75% మంది పిల్లలు చదువుతున్నారు. మొత్తం 12,000 గ్రామ పంచాయతీలలో 25% మంది పిల్లలు చదువుతున్నారు. ఇంకొక సంఖ్య కూడా మీకు చెప్తాను. హైదరాబాద్ రెవెన్యూ జిల్లాలో 8,07,000 మంది, రంగారెడ్డి రెవెన్యూ జిల్లాలో 7,56,000 మంది, మేడ్చల్ రెవెన్యూ జిల్లాలో 7,25,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. అదే ములుగు జిల్లాలో 37,000 మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. ఇంత వ్యత్యాసం ఉంది. 10 జిల్లాలలో 1,00,000 లోపు విద్యార్థులు ఉంటే
అదే రంగారెడ్డి జిల్లాలోని షేర్లింగంపల్లి మండలంలో 1,21,000 మంది పిల్లలు చదువుతున్నారు. ఇట్లా ఇంత పెద్ద వేరియేషన్ వచ్చింది. ఈ వేరియేషన్‌కు కూడా కొన్ని సూచనలు అందులో ఉన్నాయి. ఆ పద్ధతిలో మార్చాలి. అంటే పిల్లలున్న దగ్గర బడులు పెట్టాలి. 30 ఏండ్ల కింద బళ్ళు పెట్టారు పట్టణాలలో, సిటీలలో. నీకు హైదరాబాదులో 82% మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. అక్కడ 500 ప్రైమరీ స్కూళ్ళు ఉంటే మీరు కూడా ఎప్పుడన్నా పోయి 2 స్కూల్ చూసి రండి. నేను 65 స్కూల్ తిరిగి చూశాను. అన్ని చిన్న చిన్న కమ్యూనిటీ హాల్లలో పెట్టిర్రు. ఒక్కటి కూడా బడి అనబడదు అది. నిజంగా చెప్పాలంటే బందెల దొడ్లు అనాలి వాటిని. హైదరాబాద్ నగరం ఎందుకలా నిర్లక్ష్యానికి గురైంది? ఇప్పుడు అవన్నీ సరిచేయమనేది ఈ సూచనలో కనిపిస్తుంది. కాబట్టి నేను ఉపాధ్యాయ మిత్రులను కూడా కోరుతున్నా, సంఘాలను కూడా కోరుతున్నా. జీతాలు తగ్గించే హక్కు మురళి గారికి ఏం లేదు, ఆ కమిషన్కి ఏం లేదు. పోరాడదాం, సాధించుకుందాం. గతంలో కూడా పోరాడితేనే వచ్చినాయి. కానీ ఇప్పుడు ప్రధాన సమస్య బళ్ళు నిలబెట్టుకోవటం. ప్రైమరీలో 28% పడిపోయింది. హై స్కూల్లో కొత్త గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఒక 50% ఉంది. అవి కూడా తగ్గుతుంది. మీకు తెలుసు 600 స్కూళ్ళల్లో 50 లోపు జిల్లా పరిషత్ హై స్కూళ్ళల్లో 50 లోపు పిల్లలు ఉంటే తరగతికి 10 లోపు ఉంటే చదువు రాదండి. నేను ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ను. నేను చూశాను, చదువు చెప్పాను. తరగతిలో కనీస సంఖ్య ఉండాలి. ఏ తరగతిలోనైనా. ప్రైమరీలో కనీస సంఖ్య 18 మంది పిల్లలు తక్కువ ఉంటే చదువు రాదు. మనం ఎంత చెప్పినా కూడా పీర్ గ్రూప్ లెర్నింగ్ అంటారు. హై స్కూల్లో కనీసం 25 నుంచి 30 మధ్యన ఉండాలి. అంటే 100 పైన ఉండాలి. కానీ 100కు లోపు ఉన్న హై స్కూళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం హై స్కూళ్ళు 4,700 ఉంటే 100కు లోపు ఉన్నాయి దాదాపు 1200-1300 ఉన్నాయి.